పంట రేటు పెంచాలా? ఓకే నాకు అర్థమైంది. కాఫీ, పసుపు, ఈ మిరియాలు, స్పైసెస్ అన్నీ మనకేం లే 1000 గజాల్లో కూడా చాలా ఒక 4 మంది బతికే అంత ఆదాయం ఉంటుంది. నీటి సమస్య లేదు. మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు. గాలిలో ఉండే తేమని ఇలాగే మన బంతి ఎలా కట్టారో, బంతి దారాలు ఎలా కట్టారో, బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళ్తూ ఆ తేమలో, గాలిలో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి. నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతాల్లోనే తిరిగి మీకు సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. నేను రాజకీయాల్లోకి రాకముందు నేను నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు మీతో మమేకం అవడానికి సిద్ధమవుతాను. నేను కోరుకునేదల్లా సభాముఖంగా మీరు నా మీద పడకుండా కనుక నన్ను ఇంటరాక్ట్ అయితే నేను ఇంకా ఎక్కువ పని చేస్తాను. ఎందుకంటే మీరు సినిమాలో చెప్తారు, ఓజీ అంటారు, ఇవే అరుస్తూ ఉంటారు కదా. నా స్వప్నం, నా కళ విను, నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగన్నా. నేను దేశం కోసం కలగన్నా, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగాను. ఈ పేరు, ఈ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తున్నాను ఒక్క రోజులోనే. ఇంకొక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ దయచేసి మన లేదు వినండి, మన గౌరవ ముఖ్యమంత్రిగా మనం గౌరవిద్దాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం. ప్లీజ్ ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారని. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాలకంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి 2 కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు, నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో ముందుగా, అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది. మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీని మీద చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మన మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం. అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసేయచ్చని ఒక బలం వచ్చేస్తాయి. అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్. అది కూర్చొని చూడండి, పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ, చంపేయటం కానీ, పాప ముసలోళ్ళని చంపేయటం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అలాగే దీంట్లో గంజాయి వలన సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు. దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం, గంజాయి సాగుకు బదులుగా ఇందాక మీరు చెప్పినట్టుగా పసుపు,
అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలు పెంచడం, అలాగే వాటిని సాగు చేయటం, గిరిజన యువత కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం, టూరిజంని డెవలప్ చేయడం, అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యం ఇప్పించడం, అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వాళ్ళందరినీ ఉండేటట్లు సరైన అవగాహన కల్పించడం, ప్రజలందరూ పోలీసు వారు కలిగిస్తున్న ఈ పై వాటిని సద్వినియోగం పరుచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంటి పట్టాల సమస్య కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మన ప్రజలందరూ. చాలామంది మన గిరిజన ప్రాంతాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కొండల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టాలు మంజూరు చేయమని కోరుతూ ఉన్నారు. ఇది ఈ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద వెంటనే పట్టాలు మంజూరు చేసే దిశగా అత్యంత త్వరలో యుద్ధ ప్రాతిపాదికన మీకు పట్టాలు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ గారిని వెంటనే ఒక అదాలత్ని ఏర్పాటు చేసి మీకు పట్టాలు లభించేలా న్యాయం చేయమని వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాస్ట్ మీటింగ్లో సీఎం గారు కూడా 75,000 అదనపుగా ట్రైబల్ వెల్ఫేర్లు ఇవ్వమని చెప్పారు సార్. 1.8 1,80,000 సరిపోవట్లేదు, అదనంగా ఇంక ఇమ్మని కదా, అదే కదా మీరు అడిగేది. దీని మీద అంటే అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బులాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. వాళ్ళు నేను దాన్ని అందరితో మాట్లాడి సీనియర్ నాయకులందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం ఉన్నా అంటే కొన్ని ఇళ్ళకి చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతాం. అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ. మీరు ముఖ్యంగా ఒక నిమిషం, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల, మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వెయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఈరోజు రోడ్లు వేస్తూ ఉన్నాం. అలాగే 100 మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు. అవి నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం. అలాగే మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి. 1 సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, మీకు బాగుంటాయి. అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేస్తాం. అంటే నేను జీవో నెంబర్ 3కి ఇది మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టించుకోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడవచ్చు. కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్ట్స్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. స్కిల్ ఉండాలి. ఒకవేళ నాకు రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి. స్కిల్ డెవలప్ చేసుకొని వెళ్ళాలి. రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం. సో మీరు చెప్పిన జీవో 3 ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి, మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు.